సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారు. ఈ బిజినెస్లో నోట్ చేసుకునే ఒక మాట ఉన్నది, మీ దగ్గర అహంకారం అయినా ఉంటుంది, లేకపోతే సక్సెస్ అయినా ఉంటుంది. సో అహంకారం ఉన్నదంటే సక్సెస్ పోతుంది, సక్సెస్ ఉన్నదంటే అహంకారం రావద్దు. సో మీ పిన్ ఒక్కొక్కసారి మీ అప్లైన్ కన్నా పెద్ద కావచ్చు, మీ చెక్ మీ అప్లైన్ కన్నా పెద్ద కావచ్చు. అది భగవంతుని దయ వలన ఈ బిజినెస్లో ఏదైనా జరగవచ్చు. కానీ ఎప్పుడైతే మీకు ఈగో అనేటిది, అహంకారం అనేటిది రావడం స్టార్ట్ అవుతుంది, మెల్లగా మీ సక్సెస్ అనేటిది పోతుంది, డౌన్ అయిపోతుంది. సో ఆల్వేస్ మీరు అప్లైన్కి ధన్యవాదం చెప్పుకుంటూ ఉండాలి. సో ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, ఒక వ్యక్తి టెంపుల్లో పోయి అరుస్తున్నాడట భగవంతుని మీద, నువ్వు గ్రహం అంటే వేరే వేరే నవగ్రహాలు తయారు చేసినావు, నేనైతే సెటిలైట్లు తయారు చేసిన, రైట్? నువ్వు పక్షి తయారు చేసినావు, నేను ఏరోప్లేన్ తయారు చేసిన, నువ్వు చేపలు తయారు చేసినావు, నేను పెద్ద పెద్ద షిప్స్ తయారు చేసిన, నువ్వు ఆకాశంలో ఏదో బిజ్లీ తయారు చేసినావు, నేను కరెంట్ తయారు చేసిన, నువ్వు చలి తయారు చేసినావు, నేను ఏసీ తయారు చేసిన. అంటే నువ్వు ఏం చేసినావు దానికన్నా ఎక్కువ నేను చేసిన, కానీ అందరూ నీకు పూజిస్తున్నారు, నన్ను ఎవరు పూజిస్తలే, ఎందుకు? సో భగవంతుడు బయటికి వచ్చి, అదంతా కరెక్ట్, నువ్వు నాకన్నా ఎక్కువనే తయారు చేసినావు, కానీ ఒక మాట గుర్తుపెట్టుకో, నేను నీకు తయారు చేసిన ఫస్ట్, నువ్వు నాకు తయారు చేయలేదు. సో మీరు మీ అప్లైన్ కన్నా పెద్దగా ఎప్పుడు కాలేరు. మీ అప్లైన్ మీకన్నా ఒక పేరెంట్స్ లాగా, అమ్మ నాన్న లెక్కనే ఉన్నారు ఈ బిజినెస్లో. సో వాళ్ళని గౌరవించాలి. ఓకే, ఆల్వేస్ థ్యాంక్ యూ చెప్పాలి. మీకు ఎడ్యుకేషన్లో తక్కువ ఎక్కువ కావచ్చు, చెక్లో తక్కువ కావచ్చు, పిన్ లెవెల్లో మీరు ఎక్కువ కావచ్చు, కానీ ఏ సందర్భంలో కూడా మీ అప్లైన్ మీకు తయారు చేశారు. సో అప్లైన్కి ఆల్వేస్ థ్యాంక్ యూ ఉండండి అని చెప్తున్నారు. థ్యాంక్ యూ. మీ అప్లైన్ పైన విశ్వాసం పెట్టండి, డౌట్ పెట్టుకోకండి, అంటే సంశయం పెట్టుకోకండి అప్లైన్ పైన. సో అప్లైన్ ఈ సిస్టమే ఎట్లా నిర్మించబడిందంటే, అప్లైన్ మీకు ఎప్పుడు లాస్ చేయలేరు. మీకు మేలు చేస్తేనే అప్లైన్కి మేలు జరుగుతుంది, మీకు లాభం వస్తేనే అప్లైన్కి లాభం ఉంటుంది. సో ఇప్పుడు అప్లైన్ మీకు ఆ మీద నుంచి దుంకండి అంటే దుంకేసేయండి, ఏం డౌట్ పెట్టుకోకండి. ఎందుకు అంటే మీరు దుంకితే మీరు చనిపోరు, ఉల్టా మీకు ఒక 10 మంది జాయిన్ అవ్వడానికి అక్కడ తయారు ప్రాస్పెక్ట్స్ ఉంటారట. సో ఇక్కడ చెప్తున్నారు, ఒక్కసారి డౌట్ చేసినారనుకోండి మీ బిజినెస్ 1 సంవత్సరం వెనుకబోతుంది. మీరు 2 సార్లు డౌట్ పెట్టుకుంటే మీ బిజినెస్ 2 సంవత్సరాలు వెనుకబోతుంది. అండ్ 3వసారి దురదృష్టం అంటారు, 3 సార్లు మీరు అప్లైన్ పైన డౌట్ పెట్టుకుంటే మీరు ఎన్నడూ ఈ బిజినెస్లో సక్సెస్ తీసుకోలేరు. సో అందు గురించి మీ అప్లైన్ పైన డౌట్ పెట్టుకోకండి, రైట్? విశ్వాసం పెట్టుకొని ముందుకెళ్ళండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారు. మనం ప్లాన్ చెప్పడానికి వెళ్తే వ్యక్తి లోపల 4 క్వశ్చన్స్ ఉంటాయట, మనసులోనే ఉంటుంది, అతను అడిగే అంత ఏముండదు. సో ఎవరికైనా ఆ 4 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్ మనం అడగకుండానే ఒకవేళ చెప్పేస్తే అతను 100% మనతో జాయినింగ్ చేస్తారు. సో మన జాయినింగ్ రేట్ పెరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ ఏముందంటే, ఇది మంచి పనియా, అంటే ఇది చేసే పనియా మంచిగా, మన భాషలో ఇది లీగల్ పనియా అనేది. సెకండ్ ఉన్నది, ఇది అందరూ చేస్తున్నారా, వేరే వాళ్ళు ఎవరైనా చేస్తున్నారా, లేకపోతే నాకే అంటగడుతున్నావా. 3వది, నాలాగా నా ప్రొఫెషన్ వాళ్ళు కూడా చేస్తున్నారా. అండ్ 4వ క్వశ్చన్, అందరూ చేయొచ్చు కానీ నేను చేయగలుగుతానా. సో ఈ 4 క్వశ్చన్ యొక్క ఆన్సర్ మనం ఇచ్చేస్తే ఇది గ్యారంటీ అనుకోండి, అతను 100% మనతో జాయిన్ అవుతారు. సో మనం ప్లాన్ చాలా జోష్గా ఉత్సాహంగా మనం చెప్పిన తర్వాత, రైట్, మనమే వాళ్ళతో అడగాలి. ఇప్పుడు నేను చెప్పే విషయాలు అన్నీ చెప్పేసినా కానీ మీ మనసులో ఏదో ఒక డౌట్ ఉండొచ్చు, నేను చెప్పేస్తాను చూడండి. మీకు ఒక డౌట్ రావచ్చు, అరే ఇది ఈ పని చేసేది బరాబర్ ఉంటుందా లేదా అంటే, నేను చెప్తున్నా ఇది లీగల్ పని, ఇది గవర్నమెంట్తో పర్మిషన్ తీసుకున్నాము, ఇది సర్టిఫికేషన్, ఇది జిఎస్టీ, ఇది ప్యాన్ అని అంతా మనం చూపెడతాము. సెకండ్, దీని తర్వాత మీకు ఇంకో క్వశ్చన్ రావచ్చు, రైట్, ఈ బిజినెస్ అసలు ఎవరైనా చేస్తున్నారా, అసలు వాళ్ళకు సక్సెస్ వచ్చిందా, ఎవరు చేస్తున్నారు, రైట్? సో దానికి నా దగ్గర ఆన్సర్ ఉన్నది. చూడండి, సక్సెస్ ప్రొఫైల్ బుక్ ఉన్నది. ఇంతమంది చేస్తున్నారు, చాలా మంది, వేలాది మంది చేస్తున్నారు, వాళ్ళు సక్సెస్ తీసుకుంటున్నారు.
మీ లోపల ఇంకో క్వశ్చన్ రావచ్చు, నాలాగా నా ప్రొఫెషన్, ఇప్పుడు నేను సాఫ్ట్వేర్లో ఉన్నాను, లేకపోతే నేను డాక్టర్ ఉన్నాను, నాలాగా పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారా దీంట్లో అంటే చూడండి, ఇతను ఉన్నారు, ఇతను సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్, ఇతను డాక్టర్ అని. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ మీ లోపల రావచ్చు, ఇదంతా ఓకే బాగాని నేను చేయగలుగుతానా? సో ఈ క్వశ్చన్కి నేను గ్యారంటీ ఇస్తున్నా. చూడండి, ఒక మొబైల్ కొంటే, ఒక టీవీ కొంటే, రైట్, ఒక 20,000 30,000 ఏదైనా ఒక గ్యాడ్జెట్ కొంటే మనము వారంటీ గ్యారంటీ అడుగుతాము, కానీ ఇక్కడ లైఫ్ విషయంలో గ్యారంటీ అందరూ చూస్తారు. సో భగవంతుడు మీ లోపల అన్ని అంటే నైపుణ్యాలు ఇచ్చారు. ఒకవేళ మీరు విన్నింగ్ టీమ్ ఫాలో చేసుకుంటే, నేను చెప్పినట్టు చేసుకుంటే మీ గ్యారంటీ ఖాయం. నేను సక్సెస్ మీకు వస్తుంది, నేను గ్యారంటీ ఇస్తున్నాను అని మనం ముందే వాళ్ళకు చెప్పేయాలి. సో ఏదైనా ఇంపాసిబుల్ ఇవాళ ఉండొచ్చు. సపోజ్ ఒకవేళ వర్షం వచ్చిందనుకో, వర్షం వచ్చిన తర్వాత రోడ్ మీద మీకు నీళ్లు లేకపోతే తడి అనేది కనబడకపోవచ్చు, మీరు ఏడవచ్చు కానీ మీకు అశ్రువులు రాకపోవచ్చు, కానీ ఇదంతా జరగదు. కానీ ఒకవేళ ఇక్కడ ఈ బిజినెస్లో 100% నేను గ్యారంటీ ఇస్తున్నా, మీరు 10 కోర్ స్టెప్ చేస్తే మీకు 100% సక్సెస్ వస్తుంది. దానికి ఎట్లాంటివి సంశయం పెట్టుకోకండి అని అంటున్నారు. ఎలాగైతే మనము చక్కెర ఛాయ్లో పెడితే ఆ చక్కెర అనేది తీపిగా మారుతుంది, స్వీట్గా మారుతుంది, అట్లనే 10 కోర్ స్టెప్ చేస్తే సక్సెస్ కూడా రావచ్చు అని అంటున్నారు. సో చక్కెర పెట్టకపోతే ఆ ఛాయ్లో తీపి అనేది, స్వీట్ అనేది రాదు. అట్లనే 10 కోర్ స్టెప్ చేయకపోతే సక్సెస్ కూడా రాదు. ఓకే, సో మనము నేను చేస్తున్నా అని నాటకంలాగా చేసుకుంటే సక్సెస్ కూడా నాటకంలాగా రాదు. సో 100% చేస్తే 10 కోర్ స్టెప్ సక్సెస్ వస్తుంది అని చెప్తున్నారు. సార్కి ఒక గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ మనం ఇవ్వచ్చు. ఓకే, తో ఏక్ శబ్ద హై డిజర్వ్. ఏం చెప్తున్నారంటే మనము అర్హత అనేది అంటే సక్సెస్కి ఒక అధికారం అనేది మన లోపల రావాలి, అర్హతలు కావాలి. సో సక్సెస్కి అర్హతలు మన లోపల క్రియేట్ చేయాలి. అర్హత అనేది క్రియేట్ చేయాలంటే 10 కోర్ స్టెప్స్ మనం డైలీ చేయాలి. ఇఫ్ యూ డూ 10 కోర్ స్టెప్స్ డైలీ, యూ డిజర్వ్ ఎవ్రీథింగ్. అంటే మీరు ఎప్పుడైతే 10 కోర్ స్టెప్స్ రోజు చేస్తారో మీకు ఇక్కడ ప్రతిదీ రైట్ సక్సెస్ తీసుకోవడానికి మీకు అర్హతలు అనేది ఉంటుంది, అర్హత ఉంటుంది. సో ఇద్దరికి పిలిపించారు, ఒక వ్యక్తి 10 కోర్ స్టెప్స్ వింటున్నారు, ఇంకొక వ్యక్తి 10 కోర్ స్టెప్స్ వింటలేరు. ఫస్ట్ విషయం అన్నారు, రైట్, మీరు ప్రొడక్ట్స్ తీసుకోవాలి, మీ డ్రీమ్స్ ఫస్ట్ రాయండి అంటే ఒక వ్యక్తి రాసిండు, రైట్ సైడ్ ఉన్న వ్యక్తి నాకు అంతా తెలుసు, నాకు గుర్తుంటుంది అని చెప్పారు. సో ఎవరైతే ఫస్ట్ రాసిండ్రో అతనికి 20% సక్సెస్ అర్హత అనేది వచ్చేసింది. సెకండ్ స్టెప్లో బుక్, సిడి అండ్ మీటింగ్ మీరు ఇది కంటిన్యూ చేయాలనుకుంటే ఒక ఫస్ట్ వ్యక్తి వాజిద్ గారు అది విన్నారు, అతను చేయడం స్టార్ట్ చేసిండు. సో అతనికి సక్సెస్ అర్హత అనేది 30% వరకు వచ్చింది. అండ్ వేరే వ్యక్తి అన్నాడు, నాకు ఇవన్నీ నచ్చవండి, నేను చేయను. సో అతనికి సక్సెస్ అర్హత 0 ఉన్నది ఇంకా. సో 100% ప్రోడక్ట్ యూజ్ చేయాలంటే అతను తొందరగా వెళ్ళి అతను ప్రోడక్ట్స్ వాడడం స్టార్ట్ చేసిండు. సో 50% సక్సెస్ అనేది అర్హత అతనికి దొరికింది. కానీ వేరే వ్యక్తి ఇంకా నా దగ్గర వేరే ప్రోడక్ట్ ఉన్నది, మీ కాస్ట్ ఎక్కువ ఉంది అని అతను ప్రోడక్ట్ తీసుకోలే. సో సక్సెస్ అర్హత అతని దగ్గర 0నే ఉన్నది ఇంకా. సో మేక్ ఎ లిస్ట్ అంటే అతను మేక్ ఎ లిస్ట్ చేసిండు, ఇంకా 5% పెరిగింది. కాంటాక్టింగ్, ఇన్వైటింగ్ చేసిండు. సో టీచబుల్ అయిండు. టీచబుల్ అంటే ఏంటిది అంటే మనం టీచింగ్ చేయాలి అని కాదు, రైట్, మన అప్లైన్ టీచింగ్ చేస్తే మనం నేర్చుకోవడానికి తయారుండాలి. టీచబుల్ అంటే నేర్చుకోవడానికి తయారుండాలి. మీరు చెప్తే నేను వింటా. ఎప్పుడైతే ఈ మనసుతత్వం మన లోపల వస్తుంది, మీ లోపల ఆ నేర్చుకునే పద్ధతి వస్తుంది. ఇది అతని లోపల వచ్చింది, ఒక వ్యక్తి ఫాలో చేస్తుండు. సో 65% సక్సెస్ అర్హత అతని లోపల వచ్చింది. అండ్ వేరే వ్యక్తి నేర్చుకోవడానికి తయారులేడు. సో కౌన్సిలింగ్ అనేది ఇంకొక స్టెప్. అప్లైన్ ఒక్కొక్కసారి పెయిన్ఫుల్గా అంటే అప్లైన్ మనకు తిట్టొచ్చు కూడా, మనకు ఒక్కొక్కసారి బాధాకరంగా ఉండొచ్చు. కానీ పెన్సిల్కి ఫ్యాక్టరీలో తయారయ్యే టైంకి అంటారట, నీవు ఎప్పుడైతే ఒక గొప్ప వ్యక్తి చేతుల్లో ఉంటావు, వండర్స్ నువ్వు అంటే మంచిగా రాయగలుగుతావు, కానీ మధ్య మధ్యలో నీకు షార్పనింగ్ చేస్తారు. అది బాధంగా అంటే నొప్పి రావచ్చు, కానీ ఆ ప్రతి నొప్పి తర్వాత మళ్ళీ నువ్వు ఒక కొత్త పెన్సిల్ లాగా తయారవుతావట. సో ఎప్పుడైతే పెన్సిల్కి షార్పన్ చేస్తామో ఆ పెన్సిల్ మళ్ళీ తయారవుతుంది. మనకు కూడా మన అప్లైన్ ఎప్పుడైతే కౌన్సిలింగ్ ఇస్తారు అది మన మంచి కొరకే. సో మనం అది వినాలి.
రైట్, ఎందుకంటే సక్సెస్ గురించి. సో ఇది చేసుకుంటే మీకు 80% వరకు మీకు సక్సెస్ అర్హత వచ్చింది. లాస్ట్ ఇంకొక పాయింట్ ఉన్నది, అకౌంటబిలిటీ, బాధ్యత తీసుకోవాలి. సమయం గురించి, ప్రోడక్ట్ గురించి, డబ్బు గురించి. ఎవరైతే బాధ్యత తీసుకుంటారో, మాట మీద నిలబడి ఉంటారు, సో అతను 85% అతనికి సక్సెస్ అర్హత వచ్చేసింది. ఎప్పుడైతే 85% సక్సెస్ అర్హత వచ్చేసింది, ఆ వ్యక్తి లోపల ఒక దమ్ము ఉంటుంది. అప్పుడు అతను ప్లాన్ చెప్పడానికి 9th పాయింట్ ఎస్టీబీ చేస్తే 100% సక్సెస్ అనేది అతనికి వచ్చేస్తుంది. సో ఈ సీక్వెన్స్ లో అంటే ముందు ఉన్న 9 స్టెప్స్ మనం చేసుకుంటే, సో 9th స్టెప్ లో మనకు ఎస్టీపీ చేస్తే అప్పుడు మన లోపల ఒక దమ్ము ఉంటుంది అని చెప్తున్నారు. అప్పుడు ఆటోమేటికల్లీ మీరు గెటింగ్ స్టార్టెడ్ 10వ స్టెప్ చేసుకుంటే 100% మీకు సక్సెస్ అనేది వస్తుంది. సో ఈ క్రమంలో మనం చేసుకుంటూ పోతే ఫస్ట్ మనం నేర్చుకోవాలి. ఇవన్నీ చేసుకుంటే మీ లోపల ఒక స్టఫ్ ఉంటుంది. అంటే మిమ్మల్ని చూసి కొత్త వ్యక్తి అనుకుంటాడు, అరే ఈ వ్యక్తితోనే నేను జాయిన్ అవ్వాలి అని. ఎందుకు అంటే ఆల్రెడీ మీరు 8 స్టెప్స్ చేశారు. ఆ 8 స్టెప్ చేసుకున్న తర్వాత 9 స్టెప్ చేస్తే 100% మీతో జాయిన్ అవుతారు. సో సార్ చాలా మంచిగా ఈ క్రమంలో చెప్పారు. సార్కి ఒకసారి గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ మనం చెప్పాలి. ये गए मार्केट में और 6 बंदे कोर बनाए. आप लोग क्या बन गए? कोर 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 कोर. और ये क्या बन गए? कोगेटर. सेमेस्टर 1 पास. लड्डू बांट दो. ओके, अब ये रहना, आपका काम खत्म ही हो गया क्राउन बनने का. अब आपको क्या बनना है साहब? अब आपको जाओ 6 बंदे लेके आओ. जाओ 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 जाओ, जल्दी 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 जल्दी. चाहे यहीं से खींच लो, चाहे जाके लाओ. जाओ जी जल्दी जल्दी. अरे उठो भाई, टाइम नहीं है, जल्दी. देखो, आप नहीं उठोगे तो उठाया जाएगा, पकड़ के लाया जाएगा. मैंने ये ठान लिया है, 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 ठान लिया है. वेरी गुड वेरी गुड. हो गया 36 आ गए. अभी क्या हो गया? उनके 6 बंदे, हाँ उनके 6 बंदे उनके पीछे आओ. जो उनके 6 थे ना, वो उनको आपको पीछे रखो, आप आगे आओ. वो जो 6 थे ना, इनके 6 पहले आओ आगे. आप यहाँ हो सकते, बस. इनके 6 कौन थे? आप इनके 6 थे क्या? 1 2 3 4 5 6. हाँ बराबर, 6 आ गए. आओ सर यहाँ. बस बस बस, नहीं उसको छोड़ दो, उनका लालच मत करो. ये इनके 6 थे. अभी ये क्या बन गए? गोगेटर. कितना भी बंदा गोगेटर में बताओ? 150 इनका और 150 इनके 6 बंदों का. करो, गुना करो. 150 × 7. लेकिन 150 कोई करता है क्या? 160 करेगा ना, क्योंकि 2 कंसिस्टेंसी आएंगे. तो 160 × 6 कीजिए, 7 कीजिए. कितना है सर? अरे वाह, बड़ी फास्ट कर रहे हो. 1120. तो इनका भी कितना हुआ? इनका 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 6 को, इनके पास 6 गोगेटर हैं. इनका खुद का 160. तो 1120 गुना 6 करिए और इनका इसमें 160 डालिए. कितना? क्या बन गए? ये क्या बन गए? ब्रॉन्ज डायरेक्टर. और ब्रॉन्ज भी कैसा? LOB वाला, जिसको सारे अपलाइन प्यार करते हैं. 2000 वाला नहीं, 6800 PV वाला. इनका चेक बनेगा 23,000 रुपए का. अब जो पीछे वाली जनता है, अब आपका काम भी खत्म हो गया क्राउन बनने का. आपका भी खत्म हो गया. आपको कहीं नहीं भागना मत. आपका भी खत्म हो गया, आपका भी खत्म. अब आपका बचा है भैया 1 स्टेप. देखा जाए तो 2 ही स्टेप है, कोर बनो और गोगेटर बनो. अच्छा, जब किसी काम में 2 ही स्टेप है तो 1 स्टेप का परसेंटेज कितना हुआ? मान लो कोई काम खत्म करने में 2 काम करने, 2 स्टेप. तो 1 स्टेप पूरा किया तो कितना परसेंट खत्म हुआ? वाह, 50%. और दूसरा भी खत्म किया तो 100%. जब ये कोर बने 50% काम खत्म हुआ. जैसे ही गोगेटर बने कितना परसेंट खत्म हुआ? 100%. आप लोग पहले कोर बने थे, कितना परसेंट खत्म हुआ था? 50%. अभी क्या बन गए? कितने परसेंट काम खत्म हो गया? 100%. अब आपका बचा हुआ है. ये जो 36 लोग खड़े ना, 6, आप लोग अभी कोर बने हो, तो कितना परसेंट काम खत्म हुआ है? 50. कितना बचा है? बस जाओ फटाफट 6 लेके आओ. ढुम 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 ढुम. जाओ लेके आओ या बुलाओ. खींच लो, खींच पूरा करके अब हमने ये ठान लिया है, ठान लिया है, ठान लिया है,
तुम गोगेटर लो। यस यस चलो भी चलो राहुल तैयारी करो। अभी इनके जो 6 बंदे थे वो बन गए गोगेटर, तो आपका पीवी 6800 क्या बन गए? ब्रॉन्ज डायरेक्टर 6600 800 की। इनके भी 6800 क्या बन गए? ये भी क्या बन गए? ये क्या बन गई बेटिया? ये क्या बन गए? और इनके पास कितने ब्रॉन्ज है ऐसे? तो ये क्या बन गए? रेडी? क्राउन। ये क्या बन गए? क्राउन। बड़ा 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 खटखटाओगे तो खुलेगा, मांगोगे तो मिलेगा, करोगे तो होएगा। वो कहा दास साहब दास साहब दास साहब दास जी आ जाओ। क्या कर रहे? बन रहे नॉलेज बन रहे। कितना ले लिया? 0 नॉलेज ले रहे हैं और अभी तक भी 0 ही लिया है। उन्होंने फटाफट गए। कितना इजी है। कोर बन जाओ, 6 बंदों कोर बनाओ, आपका काम खत्म। अब जो कोर बने वो 6 बंदे कोर बनाए, उनका काम खत्म। अब जो वो नए थे कोर बने थे वो अपने 6 बंदे कोर बनाए, काम खत्म। थैंक यू वेरी मच वाजिद भाई, आपको ग्राउंड बना दिया, लड्डू बांटो। चलो सो आज आपके साथ సో ఒక కాలేజ్లో మనము లక్షలు ఇంకా పెట్టుబడి పెట్టిన తర్వాత ఫస్ట్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తే మనకు 30,000 శాలరీ రావచ్చు. కానీ ఇక్కడ 3 సెమిస్టర్స్లోనే రైట్ ఏమీ పెట్టుబడి లేకుండా మీరు 6 నెలల్లో కరెక్ట్ వేలో పని చేస్తే మీ ఇన్కమ్ 1,30,000 కావచ్చు అని అంటున్నారు. సో ఒక కాలేజ్లో అడ్మిషన్ గురించి మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ మీ బ్యాక్గ్రౌండ్ ఏం అవసరం లేదు. 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి కోర్ ఉన్నది, ఒకటి గో గెటర్ ఉన్నది. కోర్ అంటే మనము 150 PV చేయాలి, STP ఎలా చెప్పాలి నేర్చుకోవాలి, CP సబ్స్క్రిప్షన్ చేయాలి అండ్ మీటింగ్స్లో రావాలి. అండ్ గో గెటర్ అంటే ఇదే 6 మందికి నేర్పియాలి. ఒకవేళ మీరు కోర్ ఉంటే మీరు సక్సెస్ వైపు వెళ్తున్నారు. మీరు కోర్ లేకపోతే మీరు చోర్ ఉంటారు. చోర్ అంటే దొంగలించిన వ్యక్తి. ఏం దొంగలించారు అంటే మీ కళలు మీరే దొంగలించారు, మీ సక్సెస్ మీరే దొంగలించారు. సో మీరు కోర్ ఉంటారా లేకపోతే దొంగలించిన వ్యక్తి ఉంటారా మీరు డిసైడ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ కోర్ అయిన తర్వాత 6 మందికి నేర్పిస్తే మీరు గో గెటర్ అవుతారు. సో ఫస్ట్ సెమిస్టర్లో మీరు 6 మందికి కోర్ చేసేస్తే మీకు గో గెటర్ వస్తుంది అండ్ మీరు ఫస్ట్ సెమిస్టర్ పాస్ అయిపోతారు. సో పాస్ అయిపోతే మిఠాయిలు పంచండి అని చెప్పారు. సెకండ్ సెమిస్టర్లో ఇదే కోర్ మీరు 6 మందికి నేర్పిస్తే వాళ్ళు 6 మంది కూడా గో గెటర్స్ అవుతారు. సో మీ ఇన్కమ్ అక్కడ యాజ్ ఏ బ్రాంజ్ డైరెక్టర్ 23,000 ఇన్కమ్ ఉంటుంది. అండ్ 3 సెమిస్టర్లో రైట్ 3వ సెమిస్టర్లో ఇది 36 మంది గో గెటర్స్ అయిపోతే రైట్ వాళ్ళు కూడా వాళ్ళ కింద ఇది నేర్పించేస్తే మీ ఇన్కమ్ 1,30,000 ఉంటుంది అని ఎగ్జాంపుల్ లాగా ఇప్పుడు స్టేజ్ మీద చూపెట్టారు. సో ఇది మొత్తం మనం చేసుకుంటే 6 నెలల్లోనే 1,30,000 ఇన్కమ్ తీసుకోవచ్చు అని సార్ చెప్తున్నారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ద్వారా. సో ఒక వ్యక్తి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న వ్యక్తి చేసేసిండు, రైట్ సైడ్ ఉన్న వ్యక్తి ఇంకా ఆలోచిస్తుండు, నేర్చుకుంటా నాలెడ్జ్ తీసుకుంటా అని అతను అక్కడే ఉన్నాడు. ఒక వ్యక్తి సక్సెస్ అయ్యారు. సో ఇది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. సార్ చాలా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు కదా. సో ఒకసారి గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ మనం ఆకాష్ త్యాగి సార్కి ఇవ్వాలి. చాలా ఈజీ వేలో నేర్పించారు. ఇప్పుడు మేడం మన ముందు ఉన్నారు, మేడం మాట విందాం.